ఈ మాట మీద దృష్టి పెట్టండి. ఇరుకు మార్గ ప్రయాణంలో సుఖవంతమైన ప్రయాణము మనకు వాగ్దానం చేయబడలా. ఒక అద్భుతమైన గమ్యం, ఒక ఆశీర్వాదకరమైన ముగింపు మనకు వాగ్దానం చేయబడింది, కానీ సుఖవంతమైన ప్రయాణం మనకు వాగ్దానం చేయలే. అంటే ఏంటి? నా ఇరుకు మార్గంలో మీరు నడవండి, మీకు అసలు ఏ నొప్పి ఉండదు, ఏ బాధ ఉండదు, అసలు ఏ ఇబ్బంది ఉండదు, హాయిగా ఉంటుంది అని చెప్పాల. మనకి క్లియర్గా చెప్పాడు ఇరుకు మార్గం. దానిలో ప్రవేశమే కష్టం. చాలామంది ప్రవేశించాలనుకుంటారు కానీ వాళ్ళలో కాదు. అందులో ప్రవేశించినోడు ధన్యుడు అన్నాడు. ఏం ధన్యుడు? తడవకో దెబ్బ తగులుతుంది, తడవకో ఇబ్బంది, తడవకో సమస్య నడుస్తుంది, అది అంతే. చెప్పాడు ముందే. అనేక హింసలు పొందిన మీదట మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నాడు. అవసరమును బట్టి మీకు నానా విధమైన శ్రమలు శోధనలు కలుగుచున్నాయి అన్నాడు పేతురు భక్తుడు. యాకోబు భక్తుడైతే అసలు ఆ శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. పౌలు భక్తుడైతే నువ్వు మోయగలిగినంత కంటే ఎక్కువ శోధన నీకు రానియడు, శోధన రప్పించినా దాని నుంచి తప్పించుకునే దారి కూడా ఆయనే చూపుతాడని ఇలా అనేక వచనాలు ఉన్నాయి. టోటల్గా వీళ్ళందరూ కలిసి చెప్పేది ఏంటంటే, అబ్బాయి ప్రయాణం అయితే అంత సుఖం కాదు, ప్రయాణం అగచాట్ల మారి ప్రయాణమే, గమ్యం మాత్రం సూపరం, అద్భుతమైనటువంటి గమ్యం అని మనకి భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణలో సాక్ష్యం ఇచ్చారు. ఏదో యేసుప్రభుని తెలుసుకొని ఇరుకు మార్గంలో ఎంటర్ అయ్యాం, కానీ ఇప్పుడు ప్రయాణంలో కొనసాగుతుంటే అర్థమవుతుంది. ఒక్కోసారి అయితే అసలు ఏం అర్థం కావట్లా, దారి తెన్ను ఏం అర్థం కావటల్లా, శూన్యంలో చూసినట్టు అయిపోయింది కొన్ని సందర్భాల్లో మన జీవితంలో. కొన్నిసార్లు ఉత్కంఠ, కొన్నిసార్లు భయం, టెన్షన్, అట్లా నానా విధాలుగా శోధించబడుతున్న పరిస్థితి. ఈ అనుభవంలో ఎంతమంది ఉన్నారు అని నేను అడిగితే దాదాపు అందరూ చేతులు ఎత్తుతారు, నేనున్నానన్న ముందు నెంబర్ 1 అని. ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా అందులోనే ప్రయాణం చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు నాకు తప్పిందా మీకు తప్పడానికి? కాబట్టి నాకు మీకు ఇద్దరికి, ఎవరికి, నాకు మీకే కాదు, టోటల్గా భక్తులందరికీ ఇరుకు మార్గ ప్రయాణంలో సుఖం లేదు, ఇబ్బందే. కొద్దిగా కొంచెం బాగా నడిచామంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇబ్బంది. ఇట్లాగా అడుగడుగున దెబ్బ మీద దెబ్బ తగులుతూ మళ్ళీ తిప్పుకుంటూ ఆ నొప్పిని భరిస్తూ ముందుకు సాగిపోయేటువంటి ప్రయాణమే ఇరుకు మార్గ ప్రయాణం. విశాల మార్గంలో ఈ దెబ్బలు నొప్పులు ఉండవు, సూపర్గా ఉంటుంది ప్రయాణం విశాల మార్గంలో. కానీ ముగింపు మాత్రం అగ్నిగుండం. దాని గమ్యం ఘోరమైనటువంటి నరకం. ఈ ఇరుకు మార్గంలో ప్రయాణం సూపర్ ఉంటుంది. ఏది? ఇరుకు మార్గంలో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగులుతా. కానీ ముగింపు గమ్యం మాత్రం అద్భుతమైన గమ్యం. తమ్ముడు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పు. పుల్లారావు నువ్వు కూడా చెప్పు, గట్టి స్తోత్రం చెప్పు. నేను చెప్పు, గట్టిగా చెప్పు. నువ్వు మాస్క్ పెట్టుకున్నా గుర్తుపట్టాను నిన్ను. చాలా ముఖ్యమైన సందేశం, నువ్వు మిస్ కాకూడదు, అందుకని చెబుతున్నా. ఏం చేయాలా? మీ అందరూ మీకు ఇక్కడ కూర్చున్న మీరే కాదు, ఈ లైవ్లో ఉన్నోళ్ళు, ఇట్లా అందరూ ప్రజలందరూ రకరకాల కలవరాల్లో ఉన్నారు. ప్రజెంటు ఈ సందర్భంలో, ఈ సన్నివేశంలో ఒక కలవరం మనుషుల్ని వెళ్తూ ఉంది. ఏమవుతుంది పరిస్థితి? నాకేమవుతుంది? నా ఇంటి వారికి ఏమవుతుంది? నా బంధువర్గానికి ఏమవుతుంది? ఎక్కడ ఏ మాట వినాల్సి వస్తుంది అని కొద్దిగా కొట్టుకుంటుంది గుండె. లాక్డౌన్ స్టార్ట్ అయ్యేటట్టుంది, పనులు ఆగిపోయేటట్టున్నాయి, అసలుకే అప్పులు, ఇల్లు గడవట్లేదు, ఏం చేయాలా? హృదయం గందరగోళం అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది. కొన్నిసార్లు ఏమో బాగానే కనపడుతుంది జీవితం, కొన్నిసార్లు ఏమో విరక్తి పడుతుంది బతుకు మీద. దేవుడా ఎందుకు నాయన నన్ను ఉంచావు, తీసుకెళ్తే పోయేది కదా, ఈ నరకం పడలేకపోతున్నాను నాయన, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అని
దేవునితో కూడా కొన్నిసార్లు నువ్వు మాట్లాడుకొని ఉండొచ్చు. అన్ని పరిస్థితులు బాగున్నోళ్ళు, ఆర్థికంగా నిలదొక్కున్నోళ్ళు, ఆరోగ్యరీత్యా బాగున్నోళ్ళకి అంతగా అనిపించదు. కానీ కాస్త ఆరోగ్యరీత్యా బలహీనమైన వాళ్ళు, ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ బాధ. సో టోటల్గా కొద్దిగా భయపడేటువంటి ఇబ్బందికర సందర్భం, సన్నివేశం ఇప్పుడు మనొక్కళ్ళకే కాదు, టోటల్గా దేశం మొత్తానికి వచ్చింది. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అనే దాని గురించి లేఖనం మనకు ఒక అద్భుత సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే వెనక్కి చూడు అని. ఇదే ముందుకు కదా చూడాలి అంటే, ముందుకు వెళ్ళటానికి నీకు గమ్యం అర్థం కావట్లేదు అంటున్నావు కదా, దారి అర్థం కావట్లేదు అంటున్నావు కదా, శూన్యంగా ఉందంటున్నావు కదా, సరే వెనక్కి చూడు అన్నాడు. వెనక్కి చూడు అంటే మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోయేదా? మనకు తెలిసి వెనక చూపు అంటే మళ్ళీ లోకం వైపు చూడటం అనేదే మనకు తెలుసు, కానీ లోకం వైపు కాదు. మనం వెనక్కి చూడకూడని కొన్ని ఉన్నాయి, ఖచ్చితంగా వెనక్కి చూడాల్సినవి కొన్ని ఉన్నాయండి. మనం వెనక్కి చూడకూడని కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి, మనం జీవించినటువంటి పాత జీవితం తాలూకు ఆ శేషముల వైపు మనం చూసి మళ్ళీ అటు వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ చూపు మంచిది కాదు, ఒకటి. రెండవది, మనల్ని నిరాశపరిచి, నిరుత్సాహపరిచి, కృంగదీసే విషయాలు కొన్ని జరిగినాయి, వాటి వైపు చూడకూడదు. రెండు, బాగా వినాలి, మిస్ అవ్వద్దు. రెండు, ఎందుకంటే నేను నేర్చుకొని మీకు నేర్పుతున్నా. దేవునికి మహిమ. అందరూ కలిసి స్తోత్రం చెప్పండి. ఎటుగుడి మాస్కులు ఉన్నాయి కాబట్టి భయం ఏం లేదు, మనసారా చెప్పండి. ఒరు అస్సలు వినపడట్లేదే. సరే వదిలే, ఎక్కువ కష్టపెట్టను, నేను చాలా మంచివాడిని, పాయింట్కి వస్తాను. అలాగే నిన్ను కృంగదీసే విషయాల వైపు నువ్వు చూడొద్దు. అలాగే నిన్ను పాపం వైపు ఆకర్షించే విషయాల వైపు నువ్వు చూడొద్దు. రెండు. మూడోది, నిన్ను గర్వపు స్థితిలోనికి తీసుకెళ్లేటువంటి ఘట్టాల వైపు నువ్వు చూడొద్దు. నిన్ను అహంకారిగా, గర్విగా చేసేటువంటి వాటి వైపు నువ్వు చూడొద్దు. ఇవి చూడకూడని, వెనక్కి తిరిగి చూడకూడని, కానీ కొన్ని ఉన్నాయి. వెనక్కి తిరిగి ఖచ్చితంగా చూసి మనం ఆదరణ పొందడానికి, ప్రోత్సాహం పొందడానికి కొన్ని ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది మనకి దావీదు నేర్పుతున్నాడు. దావీదు కీర్తనల్లోనే రాయటం కాదు, ఓ సందర్భంలో కూడా దావీదు మాట్లాడతాడు. సౌలు అనేటువంటి రాజు దగ్గరికి దావీదు తీసుకొని పోబడతాడు. ఇది మనకు తెలిసిన సందర్భమే. ఫిలిస్తీయులకి, ఇశ్రాయేలీయులకి యుద్ధం జరిగినప్పుడు ఫిలిస్తీయుల పక్షంగా దాదాపు 11 నుంచి 12 అడుగుల పొడవు ఉన్నటువంటి గొలియాతు అనేవాడు ముందుకొచ్చి, మీలో ఎవడైనా పరాక్రమశాలి ఉంటే సైన్యం మొత్తం కలిసి కొట్టుకోవటం వేస్ట్, నేను వచ్చాను ఫిలిస్తీయుల పక్షంగా, ఇశ్రాయేలీయుల పక్షంగా మీలో ఎవడైనా దమ్ముంటే ఒకడు రండి, మేమిద్దరం తలపడతాం, మన ఇద్దరం తలపడదాం. నేను ఓడిపోయాను అనుకో, మా వాళ్ళంతా మీకు దాసులు అవుతారు, మీ వాడు ఓడిపోతే మీరంతా మాకు దాసులు కావాలి. ఈ ఒప్పందం మీద దమ్ముంటే రండి అని వాడు సవాలు విసురుతున్నాడు. దాదాపు 40 రోజులు. ఈ 40 రోజులప్పుడు, 40 రోజులు జరిగిన తర్వాత దావీదు అక్కడికి వెళ్ళటం, వాడి సవాలు వినడం, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడటం, పక్కవాడితో స్పందించటం, వాడు తీసుకెళ్ళి సౌలుకు చెప్పటం. సౌలు ఈ అబ్బాయిని పిలిపించాడు. వెళ్ళిన తర్వాత దావీదుకు సౌలు చెబుతున్నాడు పాఠం. అయ్యా, నువ్వా వాడి మీద తలపడతానన్నది? వాడి వయసు ఎక్కడా, నీ వయసు ఎక్కడా? వాడి అనుభవం ఎక్కడా, నీ అనుభవం ఎక్కడా? నువ్వేం పని చేస్తావు? నేను గొర్రెల కాపరినండి. గొర్రెల కాపరి నువ్వు, యుద్ధమందు ప్రవీణుడు కూడా కాదు. వాడు పసితనము నుండే యుద్ధ విద్యలను అభ్యసించి యుద్ధమందు ఆరితేరిన వాడు. ఏమనుకుంటున్నావు? యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. వాడి అనుభవం గురించి ఏం చెబుతున్నాడు? వాడు చెప్పాడు, మరి ఏమో ఈయనకి చెప్పాడు. ఆడు గొలియాతు చెప్పాడా? అయ్యా సౌలు గారు, నేను ఇంత పనోడినండి, ఇంతప్పటి నుంచి నేను నేర్చుకున్నాను చెప్పాడా? కానీ వాడి అనుభవాల గురించి, వాడి శౌర్య పరాక్రమాల గురించి, వాడి గొప్పతనం గురించి, వాడి పొడుగు గురించి, వాడి కవచాల గురించి ఈయన వర్ణిస్తున్నాడు.
దావీదుకు సౌలు వర్ణిస్తున్నాడు. అంటే తన ముందున్నటువంటి శత్రువుని లేక సమస్యని సౌలు వికృతంగా చూపిస్తున్నాడు, భయం గొలిపే విధంగా. అర్థమైందా? మనకు ఒక సైతాను ఉన్నాడు. వాడు కూడా అంతే. మనం ఎదుర్కొనే ప్రతి సందర్భాన్ని, ఇబ్బందికరమైన ప్రతి ఘట్టాన్ని వాడు వికృతంగా చూపించి కొంతమంది లోకస్తులు ఆత్మహత్యలు చేసుకునేటట్టు ప్రేరేపిస్తాడు వాడు. ఇక ఈ సిచ్యువేషన్లో నువ్వు బయటపడే ప్రసక్తే లేదు, ఇక అనవసరం, ఇక నీకు లైఫ్ లేదు, చచ్చిపో. అప్పుల సుడిగుండంలో కొంతమంది చిక్కుకుంటారండి. ఏ విధంగా బయటపడాలో తెలియదు, అర్థం కాదు. ఎటుపక్క నుంచి సాయం వచ్చే అవకాశం లేదు, దారి దొరికేటువంటి మార్గం కనపడదు. అలాంటి సందర్భంలో పురుగు మందు దాగి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ముఖ్యంగా రైతులు కానీ, సామాన్య ప్రజలు కానీ అందరూ. ఎందుకని? అప్పులోళ్ళు రోడ్డుకు లాగేస్తారు. ఆ అవమానాలు తట్టుకొని బతికే కంటే ప్రాణం తీసుకుంటే పోయిద్దని ఆత్మహత్యలు చేసుకున్నారు. నా దగ్గర ఇలాంటి న్యూస్ వస్తే చెప్తా. చావాలనుకుంటున్నావు, చావాలంటే గొప్ప తెగింపు, ధైర్యం కావాలి కదా. కావాలి. అదేదో సమస్య మీద పెట్టు, అవసరమైతే ఎదిరించు సమాజం మొత్తాన్ని, నిలబడు. చచ్చినందున నిన్నేం గనుడు అనుకోరు. మా డబ్బులు తీసుకున్నాడు, ఇవ్వలేక సచ్చాడు దరిద్రుడని చచ్చినా కూడా శాపం పెడతారు, తిడతారు. కష్టమో నిష్ఠురమో వాళ్ళందరిని ఎదిరించి నిలబడి వాళ్ళందరికీ కొంచెం టైం తీసుకొని, అవసరమైతే చట్టాన్ని ఆశ్రయించైనా సరే కొంచెం టైం తీసుకొని వాళ్ళందరికీ తర్వాత అయినా సరే ప్రతి రూపాయి కట్టిపడేసాయి. కొద్దిగా టైం తీసుకో. వెంటనే వాళ్ళు టైం ఇవ్వరు, మొత్తం వచ్చి ఉప్పెనలా ఎగబడతారు. అవసరమైతే చట్టాన్ని ఆశ్రయించైనా సరే వాళ్ళ ద్వారా వీళ్ళని కొద్ది కాలం టైం ఇప్పించేటట్టు చేసుకొని కష్టపడి వాళ్ళందరికీ తీర్చే అవకాశం ఉంది. దానికోసం సచ్చే అవసరం లేదని ఏదో నాకు దగ్గర ధైర్యం నేను చెప్పి, ఆలోచన చెప్పి కొంతమందిని పంపించాను, కాపాడుకున్నాను దేవుని కృపలో. హల్లెలూయా. అప్పుల సమస్య ఒక్కటే కాదుగా, రకరకాల సమస్యలు ఉన్నాయిగా. అయితే సౌలు దావీదుకి కళ్ళ ముందున్న సమస్య యొక్క వికృతత్వాన్ని మాట్లాడుతూ, గాంభీర్యాన్ని గురించి మాట్లాడుతుంటే, అంటే సౌలు తన కళ్ళ ముందున్న సమస్య వైపు చూస్తున్నాడు. కానీ వెంటనే దావీదేమన్నాడు తెలుసా? అవునండి అయ్య గారు, నేను కూడా చూశానండి, వాడు చాలా పొడుగున్నాడు అండి బాబు, మామూలుగా లేడు వాడు, అసలు పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు, వాడికి ఏదన్నా ఈట విసరాలన్నా కూడా కష్టమేనండి. నిజమేనండి, మీరు చెప్పింది నిజమే అయ్య గారు అన్లా. వెంటనే దావీదు వెనక్కి చూశాడు. వెనక్కి అంటే గతంలోకి. వాడేమో ఎంత పొడుగున్నాడు, అంతలా ఉన్నాడని వాడి గురించి సౌలు గొప్పగా మాట్లాడి ముందున్న సమస్యను గురించి హైలైట్ చేసి మాట్లాడుతుంటే, దావీదు గతంలో ఇలాంటి సమస్యకు పరిష్కారం ఇచ్చిన తన దేవుని వైపు చూస్తున్నాడండి. గతంలో తన పట్ల మహోన్నతుడైన దేవుడు జరిగించిన అద్భుత క్రియలను గుర్తు చేసుకుంటున్నాడు, సౌలుకు గుర్తు చేశాడు. నాకు తెలిసి దావీదు పలికిన మాటతో సౌలు నిజంగా మైండ్ ఎఫెక్ట్ రాకపోతే, మానసిక రోగిగా మారి ఉండకపోతే, తన బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తే, చిన్నవాడా ఆగు, నేనే పోతా యుద్ధానికి అనాల్సి ఉండే. ఎందుకు తెలుసా? దావీదు చెప్పాడు, రాజా నువ్వు వాడి గురించి చెప్తున్నావు, వాడు అంత పొడుగున్నాడు, ఇంతలా ఉన్నాడు, వాడి ఆయుధం ఎంత ఉందో అంత, ఇవన్నీ చెప్తున్నావు, ఇవన్నీ నాకు పట్టవు రాజా. 2 జాతులు కలిసిన ఒక భయంకర క్రూర మృగం ఒకటి నా గొర్రెపిల్ల జోలికి వచ్చింది. అలాంటి భయంకర క్రూర మృగం నా గొర్రెపిల్ల జోలికి వచ్చినప్పుడు అది తన నోట నా గొర్రెపిల్లను కరుచుకొని భక్షించుటకు తీసుకొని పోతుంటే, నేను దాని మీద పడి దాని నోరు చీల్చి దాని నోట నుండి నా గొర్రెపిల్లను రక్షించుకున్నాను. సింహము, ఎలుగుబంటి, క్రూర జంతువు, భయంకర మృగం, అంత భయంకర మృగం నోరు చీల్చి దాని నోట నుండి నా గొర్రెపిల్లను కాపాడుకోవటానికి నాకు
శక్తి ఇచ్చిన దేవుడు ఒకడు తెలుసు రాజా నాకు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే ఆయన నామములో మనం కానీ బయలుదేరగలిగితే మన ఎదుట ఏది నిలవదు. యెహోషువకు దేవుడు అదే మాట ఇచ్చాడు కదా, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని. యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా. నా దేవుడిని గురించి నాకు ధైర్యం ఉంది రాజా. ఈరోజు నా కళ్ళ ముందున్న సమస్యను ఎదుర్కోవటానికి నేనేదో గందరగోళం అయిపోను. గతములో నా దేవుడు నాకు ఏ విధంగా సహాయపడ్డాడో వాటిని ధ్యానిస్తాను, వాటిని గుర్తు చేసుకుంటాను. నాకంతే చాలు. ఇంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులు నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, నా మీదికి వచ్చినప్పుడు, వాటన్నింటి నుండి కాపాడిన ఏ దేవుడు ఉన్నాడో నా దేవుడు, ఆయనే ఇదిగో ఈ ఘట్టంలో కూడా నాకు సహాయకుడు. చెల్లే, యేసుని ఎరిగిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని రకాల అనుభవాల్లోంచి దాటించుకొచ్చాడు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి తప్పించుకుంటూ వచ్చాడు, ఆదుకుంటూ వచ్చాడు, ఆశ్చర్యక్రియ చేసుకుంటూ వచ్చాడు. చేయలేదా? అసలు దేవుని కార్యాలు అస్సలు నా లైఫ్లో ఏమీ చూడలేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విశ్వాసం లేని వాళ్ళు. అమ్మో ఎంత మాట అన్నా, ఎన్నోసార్లు చూశానన్నా నా దేవుని కార్యాల్లో, నాకు చాలా అనుభవాలు ఉన్నాయన్నా అంటే చెయ్యొద్దు. నిజంగా ఉన్నాయా? ఉన్నాయా? ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో నీవు విశ్వాసమందు స్థిరపడినట్లు, ధైర్యం తెచ్చుకున్నట్లు, విశ్వాసమందు బలము పొందునట్లు నీవు గతములో ప్రభువు నీకెట్టి కార్యములు చేసను వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఈ మాట దావీదు అన్నప్పుడు నాకు తెలిసి సౌలు నిజంగా విషయం గలవాడైతే రోషంతో లేచి, నిజమే కదా, గాడిదలు తోలుకోవడానికి పోయిన నన్ను పట్టుకొని రాజుని చేసి శత్రువుల మీద అనేక పర్యాయాలు నాకు జయమిచ్చాడు నా దేవుడు. సైన్యములకు అధిపతిగా యెహోవా, శూరుడగు నా దేవుని ఎరిగి ఉండి నేనేంటి దద్దమ్మలాగా ఇక్కడ కూర్చున్నాను? చిన్నోడా, అవసరం లేదు, నేనే శత్రువు మీదకి వెళ్తా అని డింగ్మని మీసాలు తిప్పి వెళ్ళాల్సినాడు. ఏం లేదు, అక్కడే కూర్చున్నాడు. దావీదే వెళ్ళాడు. ఇక్కడ దావీదు నేర్పుతున్న పాఠం ఏంటంటే, గతంలోకి చూశాడు, ఆ కళ్ళ ముందు కనపడుతున్న సమస్యను చూశాడు, దాన్ని పరిష్కరించేటువంటి దేవుని వైపు చూశాడు. ఎందుకు దేవుని వైపు చూశాడంటే, గతంలో ఎన్నో గాఢాంధకారపు లోయ అనుభవాల్లోంచి దాటించుకుంటూ ఆయన తీసుకొచ్చాడు కాబట్టి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. ఎంత ధైర్యం! దేన్ని బట్టి? చాలాసార్లు కాపాడావుగా. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. అది రహస్యం.
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా. భలే మాట. గతంలో డబ్బు ఉందండి, ఆపద వచ్చినప్పుడు డబ్బు ఆదుకుంది, తర్వాత డబ్బు ఉండదు. వాడే కొద్ది కొండలైనా కరిగిపోతాయి తరిగిపోతాయని డబ్బు క్షయమైపోతుంది. గతంలో శత్రువు మన మీదకి వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి బలం ఉంది. ఏం చేద్దాం, కొద్దిగా ఏజ్ మారేటప్పటికి బలం ఉడికిపోయి కొడతా అంటే ఎవరు? గతంలో పైల్వాన్ ముసలోడయ్యాడు, కొడుకు కుర్రోడయ్యాడు. ఏయ్ కొడతా అంటే అదే అంతకుముందు బాగా బలం ఉన్నప్పుడు ఆ డైలాగ్ అంటానికి ఎవడికి గుండె లేదు, ఎందుకంటే ఇతనే పట్టుకొని బాగుతాడు. కానీ శక్తి క్షయమైపోయింది, భయం వచ్చేస్తుంది. అవునా? అలాగే కొంతమంది సపోర్టు చూసుకొని కొంతమంది విర్రవీగుతారు, తర్వాత ఆ సపోర్టు పోయింది, ఆటోమేటిక్గా బలహీనపడిపోతారు. డబ్బుని, మన సొంత బలాన్ని, సొంత జ్ఞానాన్ని, జనాన్ని, ఎవరిని మనం బలంగా ఆధారం చేసుకుంటే అవన్నీ ఒకనాడు క్షయమైపోయాయి. కానీ ఇక్కడ ఎప్పటికీ క్షయము గాని అక్షయుడగు వాడు నాకు తోడై ఉన్నాడు అన్నాడు. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే. బా, నువ్వు ఆధారం చేసుకున్నావా? అక్షయుడగు వాన్ని, క్షయమైపోయే వాటిని ఆధారం చేసుకున్నావా? అక్షయుడగు వాన్ని ఆధారం చేసుకుంటే నీకు ఎదురు ఉండదు. అక్షయుడగు వాడు నీకు ఆశ్రయమైతే, ఆధారమైతే నీ ఆనందానికి అవరోధమే లేదు. ఎంత భయంకర పరిస్థితి నిన్ను చుట్టుముట్టి ఆవరించినా అస్సలు తొణకవు. ఎందుకు? నీకు ఆశ్రయమై ఉన్నవాడు అక్షయుడు, బలవంతుడు, అసమాన ధీరుడు, మంచి ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడగు దేవుడు, బలహీనుడగు దేవుడుగా బలవంతుడగు దేవుడు. ఇందిరా ఇంత గర్వం, ఇంత అహంకారం, ఇంత లెక్కలేంతనం అంటే ఏం చూసుకోనరా అన్నాడు అనుకు ఎవడైనా? దేవుణ్ణి చూసుకోనరా, నా యేసయ్య. ఏం చూసుకోని మీ ధైర్యం? ఆయన్ని చూసుకొని